అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఎన్నికలు తిరుపతిలో ఉప ఎన్నికలు జరిగి 3 ఏళ్ళు అవుతుంది. ఆల్రెడీ అయిపోయింది. అప్పుడు 35,000 ఎన్నో దొంగ ఓట్లు చేర్చారని చెప్పేసి తెలిసిపోయింది. అన్నీ అయిపోయినాయి. కుక్కలు పడ్డ 6 నెలలకు అదే దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టు ఎప్పుడు జరిగిన దానికి ఇప్పుడేంటి సార్ ఇంకా? అంటే ఇది కేవలం పొత్తు కుదిరిందని చెప్పడానికి తీసుకున్న చర్యలో రిజల్ట్ అని చెప్పాలనా? లేదంటే ఒకవేళ పొత్తు కుదరకపోతే అసలు ఈ చర్య తీసుకునేవాళ్ళా ఎన్నికల కమిషన్? అంటే కేంద్ర వ్యవస్థ మొత్తం ఇలా నిర్వీర్యం అయిపోతే ఇంకా ఎప్పుడు సార్ సామాన్యుడికి న్యాయం జరిగేది? కాస్త మీ విశ్లేషణ చెప్పండి సార్. యాహ్! మీరు ప్రస్తావించినట్టుగానే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక జరిగి 3 సంవత్సరాల కాలం కావస్తుంది. అందులో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. అలాగే ఎలక్షన్ కమిషన్ స్పందనలో గాని, ఎలక్షన్ కమిషన్ చర్యల్లో గాని చాలా కాలాతీతమైంది కూడా వాస్తవం. కాకుంటే ఇప్పటికి కూడా తీసుకుంటున్న చర్యలు కంటితుడుపు చర్యలే. ఎందుకు అనంటే ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ గిరీష్ షా గారి లాగిన్ ఐడీ మిస్‌యూజ్ అయింది. ఆయన్ని సస్పెండ్ చేశారు. ఆయన్ని సస్పెండ్ చేసిన తర్వాత ఆ లాగిన్ ఐడిని యూజ్ చేసింది ఆయన కాదు, చంద్రమౌళేశ్వర్ రెడ్డి అని చెప్పని ఒక ఆర్ఓ. అతను ఈఆర్ఓ కాకుండా ఈఆర్ఓ విధులు నిర్వహించి అధికార దుర్వినియోగానికి పాల్పడి అతను మిస్యూజ్ చేశాడు అని చెప్పని ఇప్పుడు అతను సస్పెండ్ చేశారు. ఇక్కడ ఎన్నికల రోజే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు ఆ దొంగ ఓటర్ ఐడీని మీడియా ముఖంగా ఎత్తి చూపారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళని పోలీసులకు పట్టియటం జరిగింది. ఆ దొంగ ఓటర్‌ని తరలిస్తున్న బస్సుల్ని అడ్డుకోవటం జరిగింది. ఆ బస్సుల్ని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. అయినా సరే పోలీసులు ఎన్నికల నిర్వహణలో పారదర్శకంగా వ్యవహరించాలి. రూల్స్‌కి కట్టుబడి వ్యవహరించాలి. దొంగ ఓట్లను అనుమతించకూడదు. దొంగ ఓటర్ ఐడీలో చలామణి నేరం అని చెప్పని భావించకుండా కేవలం వాళ్ళని న్యూసెన్స్ కేసుల పేరిట వాళ్ళని విడుదల చేసేయటం, బెయిల్ ఇచ్చి పంపించేయటం, అసలు కేసుల విచారణ ముగించేయటం 100కి 100 ఆక్షేపణీయం. ఎందుకు చేశారు ఇట్లా? ఎవరి ఆదేశాల తోటి ఈ విధమైన చర్యలకు పాల్పడ్డారు? ఒక ఐఏఎస్ అధికారి, ఒక తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ స్థాయిలో ఉన్న అధికారి, ఇప్పుడు మెప్మాలో డైరెక్టర్‌గా ఉన్నాడు అతను. ఇటువంటి స్థాయి అధికారులు ఎవరి కళ్ళలో ఆనందం చూడటం కోసం, ఎవరి ఆదేశాల కోసం ఆదేశాలు తీసుకొని ఈ విధంగా ప్రవర్తించారు. అసలు వాళ్ళు గదా మొట్టమొదట శిక్షార్హులు అవ్వాల్సింది. ఇటువంటి ఆదేశాలిచ్చి అధికారుల చేత తప్పులు చేయించిన నాయకులు ఎవరున్నారు? ఈ కార్యక్రమం ద్వారా అంతిమంగా లబ్ధిదారులెవరు? అంతిమ లబ్ధిదారులు అక్కడ స్థానికంగా వైసీపీ తరఫున పోటీ చేసిన డాక్టర్ గురుమూర్తి. లేదు, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆ జిల్లాకు సంబంధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వాళ్ళ మీద కేసులు ఎందుకు నమోదు కావట్లేదు? ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి గారి కొడుకు అభినయ్ రెడ్డి ఆదేశాలతోటి ఈ ప్రాసెస్ అంతా జరిగింది అని చెప్పని అధికారికంగా, అనధికారికంగా అక్కడ చలమణవుతుంది. అధికారులు బలిపశువులుగా మారుతున్నారు వాస్తవమే. ఈ రోజు కూడా సీఎల్‌ని, ఎస్ఐల్‌ని, హెడ్ కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేశారు. అసలు సస్పెండ్ చేయటం ఏంటి? ముందు ప్రాసిక్యూట్ ఎందుకు చేయటం లేదు? మొట్టమొదటిగా ప్రాసిక్యూట్ చేయాలి కదా! ఇవాళ నకిలీ కరెన్సీ ముద్రిస్తే నేరం, నకిలీ స్టాంపులు ముద్రిస్తే నేరం, నకిలీ ఓటర్ ఐడీలు ముద్రిస్తే సస్పెన్షన్‌లకు పరిమితం చేస్తారా? అసలు ఈ ఓటర్ ఐడీలు డౌన్‌లోడ్ చేసిందెవరు? డౌన్‌లోడ్ చేసిందెవరో ఇప్పుడు అధికారుల పాత్ర నిర్ధారణ అవుతుంది సరే. కానీ మొట్టమొదటగా ఈ డేటా ఎవరికి చేరింది? అది కూడా నిర్ధారణ అవుతుందిగా సాంకేతికంగా ఇవాళ. డౌన్‌లోడ్ చేసిన డేటాని ఏ సర్వర్ నుంచి ఏ సర్వర్‌కి చేర్చారు? లేదు ఆ మెయిల్ ఐడీ ఎవరిది? లేదు ఎవరి ఫోన్ నుంచి ఎవరికి ట్రాన్స్‌ఫర్ అయింది? లేదు పెన్ డ్రైవ్‌లో కాపీ చేసి ఆ పెన్ డ్రైవ్ ఎవరికిచ్చాడో ఆ అధికారిని వివరణ అడగాలి కదా! ఎవరికి లబ్ధి చేకూర్చడం కోసం ఈ పని చేశాడు. అది నిర్ధారణ అసలు ఆ దిశగా ఎందుకు విచారణ జరగట్లేదు? ఇక్కడ నేరానికి పాల్పడ్డ వాళ్ళని బాధ్యులను చేస్తున్నారు సరే. అసలు నేరానికి ఆదేశాలు ఇచ్చిందెవరు? నేరాన్ని ప్రోత్సహించిందెవరు? ఇన్ని రోజుల నుంచి కప్పిపెట్టిందెవరు? అసలు అదొక నేరంగానే గుర్తించిందెవరు? వీటన్నిటికి కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనే కాదు, ప్రభుత్వం కూడా వివరణ ఇవ్వాలి. ఎందుకు అనంటే ఎన్నికలను ఒక అపహాస్యంగా మార్చి, ఒక ప్రహసనంగా మార్చి, స్థానిక సంస్థల ఎన్నికలను వాళ్ళు నిర్వహించిన తీరు చూసాం. తిరుపతి పార్లమెంట్‌కి నిర్వహించిన తీరు చూసాం. కుప్పం మున్సిపల్ ఎలక్షన్ నిర్వహించిన తీరు చూసాం. రాబోతున్న 2024 ఎన్నికలకు కూడా ఇదే విధంగా సమాయత్తం అవ్వరని గ్యారంటీ ఉందా? ఇప్పటికే మనం మీడియాలో రకరకాల వార్తలు చూస్తున్నాం.
వాళ్ళకు అనుకూలమైన పోలీసు అధికారులను వివిధ ప్రాంతాల్లో నియామకాలు చేసుకున్నారు. వాళ్ళ ద్వారా వ్యవస్థలను చెరబట్టి ప్రతిపక్ష పార్టీలను వేధింపులకు గురి చేస్తున్నారు. ఎన్నికలకు ముందుగానే ప్రతిపక్ష నాయకుడిని లొంగదీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అని చెప్పని వార్తలు వింటా ఉన్నాం ఇప్పటికే. కొల్లి రఘురామరెడ్డి అని చెప్పని ఇప్పుడు ఉన్నతాధికారిగా ఉండి ఇంతకుముందు సిట్టు డిఐజీగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రఘురామరెడ్డిని ఇప్పుడు డ్రగ్స్ విజిలెన్స్ లోకి పంపించారు. అతను మాజీ మంత్రి నారాయణ గారి మీద చేసిన దాడులు చూస్తున్నాం. అంటే పోలీసు ఉన్నతాధికారులు ఇంత టచ్చుసా ప్రదర్శన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ మీరు ప్రస్తావించినట్టుగానే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవడానికి అసలు ఇంత కాలం ఎందుకు పట్టింది? ఇప్పుడు పొత్తు అంశం పక్కకు పెట్టండి ముందు. అసలు ఇవాళ ఎన్నికలని పారదర్శకంగా నిర్వహిస్తున్నాము. ఎన్నికల్లో మీరు వేసే ఓటు మీ భవిష్యత్తుకి మిమ్మల్ని మీరు దిశానిర్దేశం చేసుకోవడానికి కల్పిస్తున్న వెసులుబాటు అని చెప్పనే ధైర్యం, భరోసా ఓటర్కి ఇవ్వాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్‌కి లేదా? ప్రజలు తాము ఏ పార్టీకి ఓటేస్తున్నామో అదే పార్టీ అధికారంలోకి రాగలుగుతుందా లేదా అని చెప్పని నిర్ధారణ ఎట్లా చేసుకోవాలి? అసలు వాళ్ళ ఓటు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా ఎక్సర్సైజ్ జరుగుతుందనేది నిర్ధారణ ఎట్టా? ఇవాళ వేల రూపాయల డబ్బులు మాకు ఓట్లకు పంపిణీ జరిగింది అని మునుగోడు ఎలక్షన్ సందర్భంగా బాహాటంగా ఓటర్లు వచ్చి మీడియాలో చెప్పడం జరిగింది. వీడియో సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఎందుకని ఎలక్షన్ కమిషన్ దాని మీద స్పందించట్లా? ఇవాళ తిరుపతి ఆర్కే నగర్ ఉప ఎన్నిక సందర్భంగా దినకరన్ అక్కడ డబ్బులు పంచాడు అని రేపు ఎలక్షన్ అనగా వాళ్ళ ఎలక్షన్ రద్దు చేశారు కదా! మరి అక్కడ చూపించిన చొరవ మిగిలిన రాష్ట్రాల్లోకి వచ్చేటప్పటికి ఏదో ఎన్నికలు జరిపించామా, మమ అనిపించామా, మనం మొక్కుబడిగా మన కార్యక్రమం అయిపోయింది అని చెప్పని ఎందుకని అంత ఉదాసీనంగా ఉంటుంది ఎలక్షన్ కమిషన్? రాష్ట్రానికి ఒక రూలు, పార్టీకి ఒక రూలు, ఎన్నికకు ఒక రూలు. ఇది కాదు కదా! ప్రతి ఎలక్షన్‌కి ఒక యూజువల్ ప్రొఫార్మా ఉండాలి. అంటే మ్యాండేటరీగా ఏ విధానాలు అమలుపరచాలి అని చెప్పని ఒక రూల్ బుక్ ఉంటుంది. అదే విధానాలు అన్ని సందర్భాల్లో అన్ని పార్టీలకి అన్ని ఎలక్షన్ సందర్భంగా అదే విధానాన్ని అవలంబించాలి. కానీ ఎలక్షన్ కమిషన్‌లో ఆ పారదర్శకత లోపించింది. కనీసం ఇప్పటికైనా సరే చర్యలకు ఉపక్రమిస్తున్నారు సంతోషం. బాధ్యులైన అధికారుల్ని సస్పెండ్ చేస్తున్నారు. కానీ అధికారుల్ని ప్రోత్సహించిన నాయకులు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్ని ఒక అపహాస్యంగా మార్చే ప్రయత్నం చేసిన, ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగకరం కలిగించే ప్రయత్నం చేసిన, అధికార దుర్వినియోగానికి పాల్పడిన, తమ తండ్రులకి దక్కిన అధికారమో తాము అనుభవిస్తున్న పదవులను అడ్డుపెట్టుకొని ఇవాళ అధికార వ్యవస్థ మీద జులుం ప్రదర్శిస్తున్న ఏ నాయకుడినైనా సరే రాబోతున్న ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా డిస్క్వాలిఫై చేయాలి. అతన్నే కాదు అతని కుటుంబ సభ్యులను కూడా మళ్ళీ సింపతికి కార్డు ప్రయోగించి మమ్మల్ని బలిపశువులు చేశారు అని చెప్పని ఎవరినో వాళ్ళ భార్యలనో, చెల్లెలనో, అక్కలనో తీసుకొచ్చి వాళ్ళని పోటీకి నిలబెట్టే పరిస్థితి కూడా కాదు. అసలు సాంకేతికంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించే అంతటి కఠిన చట్టాలని ఎలక్షన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఒకరోజు శేషన్ గారు అటువంటి చట్టాలు తీసుకొచ్చారు. పరిధి దాటి ఖర్చు పెట్టిన నాయకుల్ని ఎన్నికల నుంచి డిస్క్వాలిఫై చేసే చట్టాన్ని తీసుకొచ్చారు. అది వాళ్ళు అమలవుతుంది. అదేవిధంగా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన వాళ్ళని అవసరమైతే శాశ్వతంగా ఎన్నికల వ్యవస్థలో పాల్గొనకుండా నిషేధిస్తాము అని చెప్పని. వాళ్ళనే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అటువంటి వెసులుబాటు ఉండదు. ఎవరినైనా సరే వాళ్ళ కుటుంబాన్ని కూడా బహిష్కరిస్తాము అని చెప్పని ఒక కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చి అమలుపరిచినప్పుడు మాత్రమే ఆ భయం ఉంటే తప్పితే ఇటువంటి బరితెగింపు ప్రవర్తించే నాయకులకి, అధికారులకి వాళ్ళని కట్టడి చేయడానికి కనీసం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. కాదు అనుకుంటే ఇదే బరితెగింపు ధోరణి మేము ఏ చర్యలకు పాల్పడినా, ఎంత ఉల్లంఘనకు పాల్పడినా, ఎంత తప్పులు చేసినా మా మీద ఏదో నామాత్రపు విచారణ జరుగుతాయి. కొంతమంది అధికారులనే బలిపశువులు చేస్తారు తప్ప నాయకులుగా మమ్మల్ని ఎవరు ఏం టచ్ చేయలేరనే ధైర్యం ఉన్నప్పుడు ఇటువంటి బరితెగింపు పనులు, వ్యవహారాలు జరుగుతాయి. ఎలక్షన్ కమిషన్ ఆలోచించుకోవాలి. ధన్యవాదాలు సార్ మీ స్పందన తెలియజేసినందుకు. వాళ్ళు విచ్చలవిడిగా తప్పులు చేసింది కాకుండా ఇప్పుడు హ్యాపీగా అవసరమైతే జాబ్‌కు రిజైన్ చేసినా సరే వెళ్ళి పార్టీలో ఎలాగూ ఇలాంటి వారికి హ్యాపీగా సీట్లు ఇస్తారు. ఇంతగా సహకరించినందుకు. మీరు చెప్పినట్టు వాళ్ళని గాని, వాళ్ళ కుటుంబ సభ్యులను గాని పోటీకి అనర్హత వేటు వేస్తే బాగుంటుంది సార్. అలాగే సస్పెన్షన్స్‌తో కాకుండా ఎలాగో నేరం రుజువైంది కాబట్టి వాళ్ళని జాబ్‌లోంచి తీసేసి డిస్మిస్ చేస్తే ఎలక్షన్ కమిషన్ అందరూ హర్షిస్తారు. చూద్దాం సార్. ప్రాసిక్యూట్ చేసి వాళ్ళ జైల్లో పెట్టి వాళ్ళ జాబ్ నుంచి డిస్మిస్ చేయాలి. ప్లస్ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అంటే రిటైర్మెంట్ తర్వాత వచ్చే ఏవి రాకుండా చూడాలి. అలా చేస్తే గానీ ఇలాంటి వారికి బుద్ధి రాదు. చూద్దాం సార్. ధన్యవాదాలు సార్.